శ్రీ గురుభ్యో నమః. నిన్న మనం గురుశాపాలకి కానీ, గురువుకి సంబంధించింది కానీ చెప్పుకున్నాము. ఫస్ట్ వీడియో అయిపోయింది. ఇది సెకండ్ వీడియో అన్నమాట. పరిహారాలేంటి? అయితే పరిహారాల కిందకొచ్చేటట్టయితే మనం ఏం చేసుకోవాలి అనంటే తగులుతాయి. శాపాలు తగులుతాయి. ఫస్ట్ మనకి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి ఏ శాపాలున్నాయి, ఏంటి అని తెలుసుకునే విధానంలో చేసుకోవచ్చు. ఏ శాపాలున్నాయో ఏంటో మనకి తెలుసుకోవచ్చు. సరే జనరల్‌గా అందరూ చేసుకునేది ప్రతిదీ జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళడం అంటే కుదరని పని కానీ, మీరు ఇంట్లో చేసుకునేటటువంటిది ఏదైనా మంచి పని ఇంట్లో నలుగురుంటారు. భార్యాభర్తలు, అమ్మా, నాన్నలు, ఇద్దరు పిల్లలు ఉంటారు కాబట్టి ఎవరికి గురు పరిస్థితులు బాగోకపోయినా, ఆరోగ్యం బాగోకపోయినా, ఏది బాగోకపోయినా మనం బలహీనపడ్డాము అనంటే, మనకి గురుబలం లేదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుందనమాట. దానికి నేనొక రెమెడీ చెప్తాను. మీరు దాన్ని రాసుకోండి. ఏంటంటే అది, మీరు ఏం చేస్తారంటే పూజ సామాగ్రి స్టోర్‌కి వెళ్ళండి. పూజ సామాగ్రి స్టోర్‌కి వెళ్ళి నేను చెప్పినవన్నీ నిదానంగా రాసుకొని అవి తెచ్చుకోండి. అయితే సరే అవి తెచ్చుకుంటారు. నేను వాటి గురించి చెప్తాను. ఫస్ట్ మీరేం చేస్తారు అనంటే, దత్తాత్రేయ గారు గురువుగారు కాబట్టి ఆయన దగ్గర దుని ఉండాలి. ఉండదు కాబట్టి బాబా గారి గుళ్ళో దత్తాత్రేయ స్వామి గారు గూడా ఉంటారు. వెలుగుతున్న దుని ఉంటుంది. ఆ ధునిని చూసి మీ దగ్గరలో ఉన్నటువంటి మీకు వెసులుబాటు అయ్యేటటువంటి గుడిని మీరు ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత అది ఎంచుకుని పెట్టేసుకున్న తర్వాత నేనేం చెప్తున్నాను అనంటే పూజ సామాగ్రి స్టోర్‌లో మీరు తెచ్చుకోవాల్సింది ఏంటంటే చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే కష్టపడి సర్వే జన సుఖినో భవంతు దేశ సురక్షితం కోసం నేను చెప్పేటటువంటి ఈ రెమెడీలని మీరు తప్పక పాటించి నాకు తెలియజేయండి మీరు ఎలా ఉన్నారో. 5 వారాలు ఇలా చేస్తే మీకు పట్టిందల్లా బంగారమే అవుతుందని చెప్పను కానీ, మీ పరిస్థితుల్లో మార్పొస్తుందనైతే నేను చెప్పగలుగుతాను. ఏంటంటే అవి పీచుతో ఉన్న కొబ్బరికాయలు 2 తీసుకోండి. హ్మ్. వక్కలు 2 తీసుకోండి. తమలపాకులు 2 తీసుకోండి. అరటిపళ్ళు 2 తీసుకోండి. బెల్లం ముక్కలు ఇంతింత బెల్లం ముక్కలు కొంచెం చిన్నవి ఇంతింత బెల్లం ముక్కలు 2 తీసుకోండి. మళ్ళీ పచ్చకర్పూరం తునకలు ఇది ముద్ద కర్పూరం అయినా సరే, పచ్చకర్పూరం అంటే ఫ్లాట్‌గా ఉంటుంది. ముద్ద కర్పూరం అంటే ఇంతింత తునకలు 2 తీసుకోండి. తీసుకున్న తర్వాత గురుగ్రహానికి సంబంధించింది ఏంటి అనంటే పసుపు కొమ్ములు. అలాగే మీరు 11 పసుపు కొమ్ముల్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏం చేస్తారు అనంటే నవధాన్యాలు కేజీ నవధాన్యాలు తీసుకుంటే పావు కేజీ మీకు ప్రతి వారము వస్తాయన్నమాట. అలాగే ఒక పావు కేజీ నవధాన్యాలు తీసుకొని మీరేం చేస్తారు ఆ తర్వాత ఆవు నెయ్యి తీసుకోండి. ఆవు నెయ్యి తీసుకొని మీరు బయలుదేరండి క్షేత్రానికి. రూ. 2 పట్టుకొని క్షేత్రానికి బయలుదేరి ఆ దుని దగ్గరికి వెళ్ళి మొత్తానికి ఇవన్నీ కూడా మీరు సమకూర్చుకొని అవి ఒక సంచిలో పెట్టుకొని దుని చుట్టూ 11 ప్రదక్షిణాలు చేయండి. నెమ్మదిగా నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ చేయండి. గబగబా పరిగెత్తకండి. దుని చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసిన తర్వాత 11వ ప్రదక్షిణకి మీరు ఆగిపోయి పేపర్లు గానీ, పాలిథీన్ కవర్స్ గానీ, డస్ట్ గానీ దునిలో వెయ్యకుండా శ్రీ గురుభ్యో నమః అనుకొని కర్మ ధ్వంసిన్యై నమః ఏమంటారు? కర్మ ధ్వంసిన్యై నమః అనుకుని మీరేం చేస్తారంటే ముందలగా పిచ్చితో ఉన్న కొబ్బరికాయలు 2 వేయండి. అలాగే నవధాన్యాల్ని సమర్పించండి. ఒక్కొక్కటి అందులో అన్నీ సమర్పించిన తర్వాత ఆవు నెయ్యి కూడా వడ్డిచ్చేసిన తర్వాత ఏదైనా డస్ట్ ఉంటే అది మీ కవర్‌లో వేసుకొని పక్కన డస్ట్‌బిన్‌లో వేయండి గానీ పొరపాటున కూడా దునిలో వేయొద్దు. ఒక్కొక్క ఐటెం వేస్తున్నప్పుడు మీరేమంటారంటే కర్మ ధ్వంసిన్యై నమః గుర్తుపెట్టుకోండి. ఓం గురుభ్యో నమః ద్రాం దత్తాత్రేయాయ నమః అనుకుని స్మరణ చేసుకుంటూ బాబాగారి గుళ్ళోకి వెళ్ళి దత్తాత్రేయ స్వామికి దండం పెట్టి బాబాగారి హుండీలో రూ. 2 అందులో వేసిరండి. ఇలా ప్రతి వారము చెయ్యండి. ఒకటొక వారము, రెండో వారము, మూడో వారము, నాలుగో వారము, ఐదో వారం రానే వచ్చింది. ఈ 5 వారాలు ఇలా చేసిన తర్వాత 5వ వారం చేయటాన్ని ఉద్యాపనగా మనం భావించాలి. ఆ ఉద్యాపన ఏంటి అనంటే 21 గోధుమ రొట్టెలు
21 గోధుమ రొట్టెలు గానీ, శక్తానుసారం, భక్తానుసారం మీకు తోచినంత 11 లేక 21 గోధుమ రొట్టెల్ని చేసుకొని, మీరేం చేస్తారు అనంటే, వంకాయల్ని తీసుకొచ్చుకొని, అందులో ఉల్లిపాయ లేకుండా, మీరేం మసాలా లేకుండా, సాత్వికమైనటువంటి కూర వేసి, కూర వండండి. ఏమొద్దు గుజ్జుగా కూర వండండి ముక్కలు ముక్కలుగా. దాన్ని బాబా గారికి తీసుకెళ్ళి నైవేద్యంగా సమర్పించండి. సమర్పించిన తర్వాత ఏం చేస్తారు, పూజారి గారు అవి మీకు ఇచ్చేస్తారు. అప్పుడు మీరేం చేస్తారంటే, ఒక రొట్టెని 4 భాగాలుగా చేసుకోండి. ఒక రొట్టెని 4 భాగాలుగా చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత గుడి బయటకు వచ్చేసేసి, ఒక రొట్టె ముక్క, కొంచెం వంకాయ కూర, ఒక రొట్టె ముక్క, కొంచెం వంకాయ కూర తీసుకొని, మీకు ఎంతమందికి వస్తుందో అంతమందికి పంచిన తర్వాత, మీ ఇంట్లో ఎంతమంది సభ్యులైతే ఉన్నారో అన్ని ముక్కలు, అంత కూర మీరింటికి తెచ్చేసుకొని రండి. మీకంతా మంచి జరుగుతుంది. చెప్పింది చెప్పినట్టుగా చెయ్యండి. ఎలా ఉందో మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మనం ఏదన్నా పరిష్కారాలు చేసుకోవాలన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా పెద్దల్ని, మాలాంటి గురువుల్ని సంప్రదించి చేసుకోవటం అనేది చాలా మంచిది. శుభం.